హలో ఎవ్రీవాన్, ఈరోజు వీడియోలో మీకు నేను ఒక కొత్త రెసిపీ చేసి చూపించబోతున్నానండి. 1 కప్పు మరమరాలు 2 గుడ్లతోని సూపర్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ అండి. చాలా బాగుంటుంది. ఇది బ్రేక్ఫాస్ట్లోనే కాదండి, ఈవినింగ్ స్నాక్గా కూడా తీసుకోవచ్చు అనమాట. సూపర్ టేస్టీ హై ప్రోటీన్ అనమాట. సో వీడియోలోకి వెళ్ళి చూద్దామా ఎలా తయారు చేసుకోవాలో పదండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులోని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి. హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని లో చేసుకొని 1 కప్పుతో మరమరాలు తీసుకోవాలి. అలాగే 2 ఎగ్స్ తీసుకోవాలి. మీరు కావాలంటే ఇక్కడ 3 ఎగ్స్ అయినా యూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 ఎగ్స్ వేసుకున్నానండి. ఎగ్స్ని కూడా బీట్ చేయక్కర్లేదు, డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. సో ఎగ్స్ వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే ఇదంతా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ మరమరాలకి మొత్తం ఎగ్ అంతా బాగా పట్టినట్టు అండ్ నీసువాసన లేకుండా ఉన్నట్టు చూసుకోవాలన్నమాట. లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, చక్కగా ఫ్రై అయిపోయింది. ఇలా కొంచెం ఆయిల్ కూడా సెపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఉల్లిపాయ యాడ్ చేసుకోవాలండి. నేను ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్నగా కట్ చేసుకొని తీసుకున్నాను. మీరు కావాలంటే ఉల్లిపాయ కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు, అంటే ఒక పెద్ద ఉల్లిపాయ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒక మీడియం సైజ్ టమాటోని కూడా చిన్నగా కట్ చేసుకొని తీసుకున్నాను. టమాటో మాత్రం ఒక మీడియం సైజే వేసుకోండి, లేదనుకోండి కొంచెం పులుపు అనేది వచ్చేస్తుంది అనమాట. తర్వాత పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. నేను ఒక 2 పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకొని తీసుకున్నాను. కొంచెం కొత్తిమీర, మీరు కావాలంటే ఇక్కడ క్యాప్సికమ్ ముక్కలైనా క్యారెట్ ముక్కలైనా యాడ్ చేసుకోవచ్చండి. కార్న్స్ కూడా వేసుకోవచ్చు అనమాట, ఇంకా టేస్టీగా ఉంటుందండి. సో ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఉల్లిపాయ టమాటో అనేది ఇంట్లో కంపల్సరీ ఉంటుంది కదండి, అందుకే మీకు నేను ఉల్లిపాయ టమాటోను చూపించాను. మీరు ఏ వెజిటబుల్స్ అయినా వేసుకోవచ్చు అనమాట. బ్యాచిలర్స్కి అయితే ఇది సూపర్ రెసిపీ అండి. ఒక 3 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత మీరు ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఉప్పు ఇక్కడ నేను 1 టీ స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఉప్పు అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే 1 టీ స్పూన్ కారము, ఒక 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని బాగా కలుపుకున్నానండి. అంటే 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ వేసాం కాబట్టి లాస్ట్లో కొంచెం మిరియాల పౌడర్ వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి అంతే. వేసిన తర్వాత 1 నిమిషం పాటు ఫ్రై చేసేసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది. మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ, హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ అండి. ప్రోటీన్ ఇంకా కార్బ్స్ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. కడుపు కూడా చక్కగా నిండుతుందండి. కొంచెం తింటే చాలన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈజీ రెసిపీ కూడా 5 నిమిషాల్లోనే రెడీ అయిపోద్దండి. తప్పకుండా ట్రై చేస్తారు కదా. ట్రై చేశాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో. బాయ్ బాయ్.